నార్త్ వర్సెస్ సౌత్, బాద్షా వర్సెస్ బాహుబలి, డంకీ వర్సెస్ సలార్, ఎవరిది పై చెయ్యి? గత కొన్ని రోజులుగా అందరి దృష్టిని ఆకర్షించిన పోటీ ఏదైనా ఉందంటే అది ఈ రెండు సినిమాల పోటీ అనే చెప్పాలి. ఈ సంవత్సరం రెండో 1000 కోట్ల చిత్రాలతో మంచి ఫామ్ మీద ఉన్న హీరో షారుఖ్ చిత్రం, అలాగే ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుస భారీ బడ్జెట్ చిత్రాల్లో హీరోగా నటిస్తున్న ప్రభాస్ చిత్రం ఒకేసారి బాక్సాఫీస్ వద్ద విడుదలకు సిద్ధం కావడంతో ఈ పోటీ నెలకొంది. మొత్తానికి ఎవరు ముందొచ్చినా ఎవరు వెనకొచ్చినా ఈ రెండు చిత్రాల భవితవ్యం ప్రేక్షకులు తేల్చేశారు. పోయిన 21న అనగా గురువారం విడుదలైన డంకీ చిత్రం నేటికి 83 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించగా, సలార్ చిత్రం కేవలం ఒక్క రోజులోనే 140 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి ఈ పోటీలో విజేతగా నిలిచింది. దీంతో ప్రభాస్ అభిమానులు మాదే పైచేయని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే నార్త్ మూవీ ట్రేడ్ పండితుల వాదన ఇందుకు భిన్నంగా ఉంది. రెండు భిన్నమైన జోనర్స్ కి సంబంధించిన చిత్రాల మధ్య పోటీ ఎలా చూస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు ఏ పోటీకైనా సమబుజ్జి చూడాలని రూల్స్ మాట్లాడుతున్నారు. అలాగే రాజ్ కుమార్ హిరానీ చిత్రాలకు లాంగ్ రన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి క్రమక్రమంగా కలెక్షన్స్ పుంజుకుంటాయంటూ డంకీ చిత్రం ఫలితాలను వెనకేసుకొస్తున్నారు. ఇలా నెట్టింట మొదలైన కలెక్షన్ల వివాదం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని సినీ పెద్దలు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు.